CT Cable. తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో గ్లోబల్ యువతరం పీపుల్స్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో కొనసాగిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. బుధవారం నిర్వహించిన జాబ్ మేళాలో 15 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. అందులో సుమారు 350 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. 152 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంపిక కావడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. 40 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. గ్లోబల్ యువతరం నిర్వాహకులు మంబాపురం విజయేందర్ మాట్లాడుతూ ప్రస్తుతం 15 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారని, రానున్న రోజుల్లో 50 కంపెనీల ప్రతినిధులతో జాబ్ మేళాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, యాజమాన్యం, గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు ఈ జాబ్ మేళా నిర్వహించడానికి మరి ముఖ్య కారణం కాలేజ్ మేనేజ్మెంట్, అలాగే మా HR టీం, రిక్రూటర్ ఆఫీసర్. అయితే ఈ జాబ్ మేళా సక్సెస్ కావడానికి కారణం వచ్చిన నిరుద్యోగులు. అందుట్లో చాలా కష్టపడ్డది అరుణ్ రాజు కూడా ఉన్నాడు అందుట్లో భాగం. అయితే 47 మంది దగ్గర 50 మందికి మేము ఆఫర్ లెటర్స్ ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే అన్ని ఫ్యామిలీలు పోషించబడుతున్నాయి. అలాగే మేము ముందు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ప్లాన్ చేసి ఉన్నాం. ఇటువంటి జాబు మేళాలు నిర్వహించాలని అనుకుంటున్నాము. కాబట్టి ఈ హైదరాబాద్ నుంచి 15 కంపెనీలు కాకుండా ఇంకా 50 కంపెనీలకి మేము అప్రోచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు కూడా మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గ్లోబల్ యువతరం ఫౌండేషన్ అండ్ పీపుల్స్ డిగ్రీ కాలేజీలో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. సో ఈ మెగా జాబ్ మేళాకి దగ్గర 300 మంది హాజరవ్వడం జరిగింది. 300 మందిలో 152 మంది వివిధ కంపెనీలలో వాళ్ళు షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఇమీడియట్గా ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 15 కంపెనీస్ కూడా మనకి హైదరాబాద్ నుంచి, సో ఏవైతే లైక్ ఫినాన్స్ సెక్టారు, ఫార్మా సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు, సో BPO ప్రాసెస్, ఇట్లా అన్ని కంపెనీస్ రావడం జరిగింది. అన్ని కంపెనీస్లో కూడా పిల్లలందరూ కూడా వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సో వాళ్ళ స్కిల్స్ను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి జాబ్ మేళా కండక్ట్ చేసినందుకు గ్లోబల్ ఫౌండేషన్ వారు మరియు పీపుల్స్ డిగ్రీ కాలేజ్ వాళ్ళని సో మేము ఎంతగానో అభిమానిస్తున్నాము. సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని కోరుకుంటున్నాము. యువతరం ఫౌండేషన్ వారు పీపుల్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళకు తాండూరు పరిసర ప్రాంతాల నుంచి కొన్ని వందలాది మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం అటెండ్ అవ్వడం జరిగింది. అందులో సుమారు 150 మంది సెలెక్టెడ్ ప్లస్ డైరెక్ట్ ఆఫరింగ్ లెటర్ అనేది 47 మందికి ఇవ్వడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి మిగతా మంది ఇంకా ఎక్కువ మంది వచ్చింటే ఇంకా ఎక్కువ మందికి అవకాశాలు వచ్చేవని మేము ఆశిస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో తాండూరు ప్రాంతంలో మిగిలినటువంటి వారి కోసం ఇంకా పెద్ద మొత్తంలో నిర్వహించడానికి గ్లోబల్ యువతరం వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడానికి కళాశాల కూడా యాజమాన్యం కానీ మిగతా వాళ్ళందరూ రెడీగా ఉన్నాము. ఇంకా మిగతా ఎవరైనా మిగిలిన వారు భవిష్యత్తులో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తాండూరు ప్రాంతం నుంచి ఉద్యోగాల సంఖ్య పెంచుకొని మంచి భవిష్యత్తు అందించుకుంటారని కళాశాల తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు పీపుల్ కాలేజ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. మేము హైదరాబాద్ నుంచి ఇంత దూరం రావడానికి కారణం మెయిన్గా గ్లోబల్ యువతరం ఫౌండేషన్ వాళ్ళు. ఇక్కడ 15 మంది HRs రావడం, అలాగే 350 మంది పిల్లలు ఈ జాబ్ మేళాకి అటెండ్ కావడం, దాంట్లో 152 మంది సెలెక్ట్ కావడం, 40 మందికి ఎక్కడ లేని విధంగా 40 మందికి ఆఫర్ లెటర్ ఆన్ ద స్పాట్ ఇవ్వడం ఒక ఘన చరిత్ర. ఎందుకంటే ఎక్కడ పోయినా ఈ రూరల్ ప్రాంతంలో ఉండే స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఉద్యోగాలు అనగానే జాబ్ మేళాలు అనగానే వస్తున్నాం అయిపోతుంది అన్నట్టు కాకుండా వీళ్ళు కొత్త తరంలో ఇక్కడే స్పాట్ ఆఫర్ లెటర్లు పెట్టాలని మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము ఇక్కడికి కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడే ఆఫర్ లెటర్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. 40 మంది కంటే 40 కుటుంబాలు ఈరోజు తాండూరు నుంచి హైదరాబాద్కి వస్తే వాళ్ళకి ఆర్థికంగానే కానీ ఫైనాన్షియల్గా ఆర్థికంగా కూడా వాళ్ళు ముందు తొక్కుకుంటారు. దీనివల్ల చాలామందికి ఇక్కడ ఉపాధి కూడా కల్పించిన అవకాశం జరిగింది. వాళ్ళతో పాటు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ గ్లోబల్ యువతరం ఫౌండేషన్ వాళ్ళు ఇంకా ఇదే విధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపడితే ఇక్కడ ఉండే యువత ఇంకో ముందు ఒక మెట్టు వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ మనకి క్యాచర్కి అయితే 24
మిత్రులకు విన్నపం, ఒకటే స్టాల్ దగ్గర మీరు గుమిగూడి ఉండకుండా డిఫరెంట్ స్టాల్స్ ని మీరు విజిట్ చేసినట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు సర్వ్ క్రెస్ట్ కంపెనీ, ఫాక్స్కాన్ కంపెనీ స్టేజ్ ముందర మరియు అయితేనే మీరు ఈ జాబ్ రావాలి. ఫీల్డ్ ఇష్టం లేదని మళ్ళీ వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. మీ కెరీర్లో ఒక పిఎఫ్లో డాట్ పడిపోతుంది. ఏమంటే మేము జాయిన్ అయిన తర్వాత మీ అందరికీ పిఎఫ్ చేసి క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి అన్సెక్యూర్గా ఫీల్ అయ్యి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, దానివల్ల ఇంకో కంపెనీకి మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పర్ఫామ్ కాలేదు కాబట్టి ఇంకో కంపెనీ కూడా వాళ్ళు అలా చెప్పారు, ఆ కంపెనీలో పోయి ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకుంటారు. సో ఇవన్నీ మీకు బ్లాక్ కాకూడదని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఫీల్డ్ అంటే ఏంటి, మీకు నచ్చుతుంది ఆ ఫీల్డ్ జాబ్. ఫీల్డ్ అంటే కంప్లీట్గా 2 వీలర్ ఉండాలి, ఉమెన్స్ దగ్గరికి వెళ్ళి లోన్స్ రికవరీ చేసుకురావాలి 7 to 10 మధ్యలో. మళ్ళీ నెక్స్ట్ సైకిల్ ఉన్న వాళ్ళకి లోన్స్ ఇప్పించాలి. దీనికి ఇన్సెంటివ్ ఉంటుంది, శాలరీ ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, ప్లస్ పిఎఫ్ఈఎస్ఐ, సెక్యూరిటీ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, మీతో పాటు మీ ఫ్యామిలీకి కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది. మీకు ఏమైనా అయితే కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే మన ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్స్ అది కూడా హాస్పిటల్ డెలివరీ కేసెస్, ఏదైనా ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ బాగాలేదు, హాస్పిటల్ కంపెనీ కార్డుతో మీరు నిన్న మొన్న కూడా చాలామంది స్టాఫ్ జాయిన్ అయిపోయి హాస్పిటల్కి ఫోన్ చేస్తారు. అంటే మనకు ₹1,00,000 దాకా ఇన్సూరెన్స్ ఇస్తారు. అది మీ కంపెనీ ఇచ్చే బెనిఫిట్. మీకు ఇంట్రెస్టెడ్ ఎప్పుడు అంటే ఫీల్డ్కి వెళ్ళాలి. ఈ టైంలో నువ్వు ఎట్లా ఉంటావంటే ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్లో పని చేయాలి. ఫీల్డ్లో అంటే నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఉంటాడు, కస్టమర్ కాంటాక్ట్ అయ్యి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి లోన్ రికవరీ చేయాలి. అదే సేమ్ వాళ్ళకి లోన్ ప్రమోట్ చేయాలి. డీసీబీ బ్యాంక్ నుంచి మేము 50,000 మనిషికి ఇస్తాము, మీరు 5 కలిసి నా దగ్గరికి విత్ సిబిల్తో డాక్యుమెంట్స్ ఇస్తే నేను లోన్ ఇప్పిస్తానని నువ్వు ప్రమోట్ చేయాలి. అట్లా ఒక 5 కలిసి నీకు డాక్యుమెంట్స్ ఇచ్చారంటే నువ్వు మన దగ్గరికి వస్తావు, బ్రాంచ్కి వస్తావు. బ్రాంచ్లో సిబిల్, వాళ్ళ ఫ్యామిలీ సిబిల్ అవన్నీ చెక్ చేసి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మల్టిపుల్ లోన్స్ ఉంటే మనం రిజెక్ట్ చేస్తాం. ఏవైనా తక్కువ లోన్స్ లోపల ఉంటే మనం లోన్ ఇప్పిస్తాం. ఇలా మనము బ్యాంక్ నుంచి లోన్స్ ఇప్పించడానికి ఇన్సెంటివ్ ఉంటుంది. రెగ్యులర్గా నువ్వు చేసే పని శాలరీ. ఇండివిజువల్ గా వెళ్ళగలరని మనవి. ఇట్స్ ఎ సింపుల్ సెల్ఫ్ డిసిప్లిన్. ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ సింపుల్ గా మీకు విన్నపం, ఐ రిక్వెస్ట్ యూ, మీకు చిన్న విన్నపం, హెచ్ఆర్స్ దగ్గర గుమిగూడి ఉండకుండా ఇండివిజువల్. సరే అప్పటి వరకు చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ అమ్మా మీరు ఎంతమంది నేను చెప్తున్నాను. బార్కోడ్ స్కానింగ్, ప్రింటింగ్, పికింగ్, ప్యాకింగ్ లాగా ఉంటుంది. 12,500 శాలరీ. ఉండటానికి రూమ్ ఫ్రీ. ఉండండి అమ్మ మీరు తర్వాత. ఉండటానికి రూమ్ ఫ్రీ, మార్నింగ్ టిఫిన్ ఫ్రీ, లంచ్ ఫ్రీ, శాలరీ ఉంటుంది, ట్రైనింగ్ ఇస్తారు, రూమ్ ఇస్తారు, ఓకేనా, భోజనం ఇస్తారు. అర్థమైందా? ఒకటి వైద్యం మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆల్ జిరాక్స్. ఎప్పుడు వస్తుంది? నువ్వు రాసినప్పుడు అమ్మ నేను రేపు రమ్మన్నా, మీరు ఎప్పుడు వస్తారు? ఎప్పుడే ఉన్నాయి ఎగ్జామ్? జూన్ 7 ఉంది. ఇప్పుడు ఇదేం నెల అమ్మా? ఏప్రిల్, మే, జూన్. మే దాకా చేసుకొని పోండి. మరి హైదరాబాద్లో మళ్ళీ వచ్చి ఎగ్జామ్ అయిపోయినాక మళ్ళీ వచ్చి చేయాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా డైరెక్ట్ జాయినింగ్ డైరెక్ట్ 15 to 18. We will provide free food, free transportation. You're a fresher, right? No, here in Tandoor only I'm running. Okay. I'm a teacher. Only I'm earning no 15. Again, we have to stay. OTs If it night is, shifts also. If you salary can is earn more. CT Cable.